మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా. నా ఈ జన్మకి కారణమైన నువ్వు కేవలం నాకు జన్మనివ్వటమే కాకుండా పెంచి పెద్ద చేయటమే కాకుండా నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు ఏ విధంగా కూడా నేను నీ రుణాన్ని తీర్చుకోలేను. కానీ ఇదొక చిన్న సందర్భం, తాలూకా మనసులో ఉన్న మాటల్ని నీతో షేర్ చేసుకోవడానికి. అమ్మా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం, ప్రతి వే ఆఫ్ లైఫ్లో నేనున్నాను నీ కోసం అని భరోసా ఇస్తూ, ఒక తల్లిగా నీ బాధ్యతల్ని అన్ని విధాలుగా 100% నిర్వర్తిస్తూ, నువ్వే నాకు రోల్ మోడల్గా ఉంటూ, ఆడదంటే అబల కాదు, తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పకనే చెప్తూ, ఎన్నో ముఖ్యమైన విషయాలు, జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయాలన్నీ కూడా నాకు ఎటువంటి కష్టం కలగకుండా చాలా ఈజీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అన్న విషయం నేర్పించావు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో ఆడది అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి అని ప్రతిసారి నువ్వు చెప్తున్న సమయంలో నా మనసులో కలిగిన భావాలు, నాలో డెవలప్ అయిన కాన్ఫిడెన్స్, నా మీద నాకు కలిగిన నమ్మకం, అవన్నింటి తాలూకా ప్రభావమే ఇప్పుడు నా జీవితం. కాబట్టి ఈరోజు నేను ఏ స్థానంలో అయితే ఉన్నానో, జీవితంలో ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నానో, ఇదంతా కూడా కేవలం నీ వల్లనే. ఈ విషయాలు చెప్పడానికి ఒక సందర్భం అవసరం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు కూడా నా మనసులో ఉంటూనే ఉంటుంది. నా చివరి క్షణం వరకు కూడా నేను ఆ ఫీలింగ్ని కలిగి ఉంటాను. కానీ మదర్స్ డే సందర్భంగా హ్యాపీ మదర్స్ డే అని కేవలం తెలియజేయడం ఒక్కటే కాదు, నా మనసులో ఉన్న భావాల్ని నీతో షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియోని నీకు ఈ మదర్స్ డే కానుకగా నేను సమర్పించుకుంటున్నా. అమ్మా, నా జీవితంలో ఏది జరిగినా కూడా, జరుగుతున్నా కూడా, జరగబోతున్నవి కూడా అన్నింటికి కారణం నువ్వే. ఆ దైవానికి మరొక రూపమే అమ్మ అని చెప్తూ ఉంటారు కదా, అది కేవలం మాటల్లోనే కాదు, అదే నిజం అని నిరూపించావు నువ్వు. ఎన్నని వర్ణించను, ఏమని చెప్పను, నాకు మాటలు కూడా అందడం లేదు. కానీ ప్రయత్నిస్తున్నా నా మనసులో భావాల్ని నీతో షేర్ చేసుకోవడానికి. కేవలం స్త్రీ అనగానే ఒక రకమైన భావం ఏర్పడుతూ ఉంటుంది తనకి, అలాగే సమాజంలో, అలాగే ప్రతి ఒక్కర మనసులో కూడాను స్త్రీ అనగానే ఒక చిన్న భావం. అలాగే ఆడది అంటే ఏమీ చేయలేదు అన్న ఒక ఫీలింగ్, అలాగే ఎటువంటి స్వాతంత్ర్యం లేదు అన్న ఒక కట్టుబాటు, ఇలాంటివి ఉన్న ఈ సమాజంలో కూడా నువ్వు నాకు చిన్నప్పటి నుండి ఏవేవైతే నేర్పించావో అవన్నీ కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తూ, నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా నిన్ను అడిగిన వెంటనే ధైర్యంగా, అది ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా ఏమాత్రం తడబడకుండా ఎంతో ధైర్యంగా నువ్వు నాకు ముందుకు వెళ్ళడానికి గైడెన్స్ ఇస్తూనే వస్తున్నావు. ఇది చాలదా? ఒక తల్లి
తన కూతుర్ని లేదా తన పిల్లల్ని ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి అమ్మ, ఒకవేళ నా వల్ల ఎప్పుడైనా తెలుసో తెలియకో నీ పట్ల పొరపాట్లు ఏమైనా జరిగి ఉంటే, నీ మనసుని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు. ఎందుకంటే తెలుసో తెలియకో చాలా రకాలైన తప్పులు చేసి ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ అవి నేను కావాలని చేసినవి అయితే అయ్యుండవు. అది మేమీ చిన్నతనంలో తెలియని వయసులో ఏమైనా మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ నీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించు. అలాగే స్కూల్ టైంలో కూడా ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే మా అమ్మ అని ఎంతో గర్వంగా చెప్పేది. అలాగే ఇప్పటికి కూడా నువ్వు కేవలం నా అమ్మవే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్వి. అలాగే నా జీవితంలో ఏవేవైతే జరుగుతున్నాయో అవన్నింటికి కూడాను ఆ విధంగానే ఎంతో మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడంలో నీకు నువ్వే సాటి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, సమాజం పరంగా, జాబ్ పరంగా అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు ఏది సలహా అవసరమో అది ఇవ్వడానికి నువ్వెప్పుడు కూడాను సంకోచించవు. అలాగే ముందు జాగ్రత్తగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవి కూడా ఎప్పుడు నాకు చెప్తూనే ఉంటావు. అంటే తల్లి సమర్థవంతంగా కానీ ఉంటూ పిల్లలకి సరైన మార్గదర్శనం అందిస్తే వాళ్ళ జీవితాలు ఎంత ఉజ్వలంగా ఉంటాయో అన్నదానికి నువ్వే పెద్ద ఉదాహరణ. ఎందుకంటే మా ముగ్గురికి మొదటి గురువు నువ్వే, చదువు పరంగా అలాగే జ్ఞానాన్ని అందించే వ్యక్తిపరంగా కూడా. సో నీ నుండి మేము నేర్చుకున్న ఎన్నో మంచి విషయాలు మా జీవితంలో అవలంబించుకుంటూ అలాగే మా జీవితాలని చక్కదిద్దుకుంటూ మరికొంతమందికి సహాయం చేయడానికి ముందుకు రావడం కూడా జరుగుతుంది. అంటే ఇది కేవలం నీ వల్లనే. అమ్మా, ఇవన్నింటికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అది కేవలం ఎప్పటికీ సాధ్యం కాని పని. ఇది కేవలం ఒక మచ్చుతునక. మనస్ఫూర్తిగా నేను నీకు పాదాభివందనాలు చేస్తూ ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా నువ్వు నాకు నేర్పించిన విలువలు, అలాగే వ్యక్తిత్వం, అలాగే ఆడదిగా ఒక స్త్రీగా జీవితంలో ఎలా ఉండాలి అని నేర్పించిన ప్రతి వాల్యూ కూడా నేను నా కూతురికి నేర్పిస్తూ నా కూతురికి నేను ఒక రోల్ మోడల్గా ఉంటాను. అది నేను నీకు ఇస్తున్న మాట. ఎందుకంటే నువ్వేవేవైతే నేర్పించావో, ఏవేవైతే నా జీవితం బాగుండడానికి నా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ చేస్తూ వస్తున్నావో ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోవడం, నీ నుండి నేర్చుకోవడం, వాటిని నా జీవితంలో అవలంబించడం జరుగుతుంది. అలాగే నా పిల్లల్ని కూడా నేను అంత ఉన్నతంగా తీర్చిదిద్దాలి అని ప్రతి క్షణం కోరుకుంటూ ఉన్నా. ఈ విషయంలో నీ తాలూకా మార్గదర్శకత్వం అలాగే ఆశీర్వాదం ఎప్పుడు కూడా నాకు ఉంటుంది. సో నీ మార్గదర్శకత్వంలో మేమందరం కూడా నీలాగే ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ రోల్ మోడల్గా ఉండాలి అన్న విషయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవుతాం అన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. కేవలం నన్ను పెంచడమే కాకుండా నా పిల్లల్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దగలిగే శక్తిని అలాగే జ్ఞానాన్ని కూడా నాకు అందిస్తున్నందుకు. అలాగే మొదటిసారి నేను తల్లినైనప్పుడు నా ఫీలింగ్ ఏదైతే ఉండేదో నా మనసులో అది నేను ఆ రోజు కవిత రూపంలో రాసుకున్న ఆ కవితని ఈరోజు
నీతో పాటు మాతృమూర్తులందరికీ కూడా అంకితం చేస్తున్నా. ఇదే ఆ కవిత. సృష్టిలో అమూల్యమైనది మానవ జన్మ, అందులో అపురూపమైనది ఆడజన్మ. దానికి పరిపూర్ణతనిచ్చేది అమ్మ జన్మ. ఆ మధురమైన అనుభూతిని పొంది ధన్యమైంది నా ఈ జన్మ. ఇది అంటే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా, ఎప్పుడైతే మనం తల్లి అవుతామో అప్పుడే మన తల్లి తాలూకా విలువ మనకు తెలుస్తుంది. మనల్ని కన్నప్పుడు, మనల్ని పెంచినప్పుడు మన తల్లి ఎటువంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉండేది, అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అని. సో నేను మొదటిగా ఒక బాబుకి జన్మనిచ్చినప్పుడు నా మనసులో కలిగిన ఫీలింగ్ ఇది. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా నీకు తెలియజేస్తున్నా. అలాగే హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద రెస్పెక్టెడ్ మదర్స్. ఈ సృష్టిలో ఎంతమంది అయితే మాతృమూర్తులు ఉన్నారో వాళ్ళందరికి కూడాను వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ for each and everything in my life. Thank you.